వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు అసలుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నాయన ప్రభా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాము. నాయన ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు 11:39 చూద్దామండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఏంటదండి? మనము దేవుని యందు సాక్ష్యమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడునూ కూడా దేవుని యందు సాక్ష్యమును కలిగి ఉండాలి. మనం ఏం చేస్తామంటే, మనం సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటాం, కానీ చెప్పుకోలేకపోతాం. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనము ఒక సాక్షిగా నిలబడాలి. దేవుని సన్నిధిలో మనము ఒక ధైర్యముతో నిలబడి దేవునికి మనము ఒక శిష్యురాలుగా, ఒక శిష్యుడుగా ఉండాలి. మనము ప్రతి ఒక్కరమును కూడా దేవుని సన్నిధిని ఎప్పుడును కూడా మనము విడిచిపెట్టకూడదు. దేవుడిని ఏం చెప్పుచున్నాడు? ప్రతి ఒక్కరిని కూడా పాపము విడిచి దేవుని యొద్దకు రమ్మని చెప్పుచున్నాడు. సమస్త భూజంతువులను కూడా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగచేస్తున్నాను. మనుషులు ఏం చేస్తారంటే నిందలు వేస్తూ ఉంటారు, కానీ అలాంటి నిందలకు భయపడకూడదు. మనం నింద వేయడం సులభమే, కానీ నింద వేసిన వారు బాగానే ఉంటారు, కానీ పడితే చాలా చాలా బాధ కలుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా సరే మనం మాట అనేస్తూ ఉంటాం గబగబానే, కానీ వారు పడిన వారు ఏం చేస్తారు? చాలా బాధపడుతూ ఉంటారు. మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి, నమ్మకమును కలిగి ఒక సాక్షిగా నిలబడాలి. మనకి అధికమైన శ్రేష్టమైనది ముందుగానే సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. ఏంటదని? శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరిచను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవించవలెనని చెప్పుచున్నాడు. ఈ మనుషులు పట్టే బాధల కంటే దేవుడిని మనం సిలువలో వేసిన బాధ పెద్ద ఎక్కువేమి కాదు కదండి. మనం ఏం చేయాలి? కీర్తనలు 91:10 చూద్దామండి ఒకసారి. ఏ హానియు నిన్ను ముంచెత్తదు, ఏ ఆపద నీ ఇంటి దరిదాపులకు రాదు. ఎక్కడండి? ఏ అపాయమును కూడా నిన్ను ముంచెత్తదు, ఏ ఆపద కూడా నీ దరిదాపులకి రాదని చెప్పి. ఎంతోమంది ఎన్నో అనొచ్చు, మాట ద్వారాగా బాధ పెట్టవచ్చు, చూపు ద్వారాగా బాధ పెట్టవచ్చు. అలాంటి అపాయములన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తానని చెప్పుచున్నాడు. మరి అలాంటి వారందరినీ కూడా దేవుడు విడిపిస్తానని చెప్పుచున్నాడు. మరి ఏ హాని కూడా ముంచెత్తదు, ఏ ఆపద కూడా నీ ఇంటి దరిదాపులకి రాదని చెప్పుచున్నాడు. అదే కీర్తనల్లో కూడా ఒక మాట చెప్తున్నాడు. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరచెను. ఏంటదండి? మరీ శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరచెను. మన ఆలోచన కావనండి, మన ప్రవర్తన కావనండి, దేనినైనా కూడా దేవుడు మనకంటే ముందే సిద్ధపరుస్తున్నాడు. మనకంటే ముందు మనం ఏ దారిని వెళ్ళాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుని ఎడల ఎంత నమ్మకమును కలిగి ఉండాలనేది ముందే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏ హాని కూడా, ఏ ఆపద కూడా మన దరిదాపులకు రాకుండా దేవుడు తన దూతలను తనను కూడా మన అరిచేతులలో చెక్కుకుని ఉన్నాడు. ఆయన అరిచేతులలో చెక్కుకుని ఆయన మనలను కాస్తున్నాడు. ఆపదల నుంచి కానీ, శోధన నుండి కానీ, ఏ ఆపద నుండి కూడా గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తానని చెప్పుచున్నాడు. చెదిరిపోయిన వారిని చేరదీస్తానని చెప్పుచున్నాడు. మాట ద్వారాగానే సరే, మాట నొప్పించకుండా దేవుడు మనకు ఆ నొప్పి తగలకుండా దేవుడు ఆయన అరిచేతులలో చెక్కుకుని ఉన్నాడు. ప్రేమ దోషములను పుట్టినేమో కానీ ప్రేమ కనికరమును పుట్టిస్తుంది, దయను పుట్టిస్తుంది. దేవుని కనికరము, దయ మన పైన ఉంటే, దేవుడు ఎన్ని శోధనలు వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడు మనకి ఎంతో ఉన్నతమైన మేలులు చేస్తానని చెప్పుచున్నాడు. దేవుని యందు భయమును, భక్తిని కలిగి ఉండాలి. దేవుని ప్రణాళికను కలిగి ఉండాలి. దేవునికి ఒక సాక్షిగా నిలవబడాలి. దేవుని ఎదుట మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునిని మనము ఎరిగిన వారి వలె ఉండాలి. అప్పుడు అధికమైన శ్రేష్టమైన మేలులు దేవుడు మనకి అనుగ్రహిస్తానని చెప్పుచున్నాడు. శ్రేష్టమైనవి మనకి ముందుగానే సిద్ధపరిచి ఉంచుతానని చెప్పుచున్నాడు. దేవుడు మన పాప జీవితంను విడిచిపెట్టి రండి, మీకు నేను మార్గమును సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవుడు మార్గమును సిద్ధపరుస్తానని అన్నప్పుడు మనం దేవుని ఎడల ఎంత నమ్మకమును కలిగి ఉండాలి, ఎంత విశ్వాసమును కలిగి ఉండాలి.
మనం ఎప్పుడూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలి, కానీ మనుషులకు దూరం. మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మనకి ప్రార్థిస్తే దేవుడు మన కృప చూపుతానంటున్నాడు, ఐశ్వర్యం ఇస్తాడు, తన భయభక్తులు గల వారి కోరికలను కూడా ఆయన నెరవేరుస్తానని చెప్పుచున్నాడు. విలువైన సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే మన కోరికలన్నీ కూడా సిద్ధం చేస్తానని చెప్పుచున్నాడు. ఒకవేళ ఐశ్వర్యవంతులను చేయొచ్చేమో, ధనవంతులను చేయొచ్చేమో అని అనుకుంటున్నారేమో. కాదు, దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉంటే దేవుడు మనకి చేయడానికి దేనికైనా సరే వస్తాను. మేలులతో దేవుడు మనలను తృప్తిపరుస్తానని చెప్పుచున్నాడు. ఆయన దగ్గరగా ఉండాలి. మనం వాక్యమును గైకొనాలి. ఎప్పుడూ కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మనం దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉంటే ఏ ఆపదను కూడా మన దరిదాపులకు రాదు, ఏ చీకటి కూడా మనకి దరిచేరదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా కూడా దేవుడు మనలను కాచి కాపాడుతానని చెప్పుచున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభా నీ సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఎన్నో మేలులతో మా హృదయములను తృప్తిపరుచుతున్నావు నాయన ప్రభా. అయినను నిన్ను ఎరిగిన వారికి వలె ఉంటున్నాము నాయన ప్రభా. నిన్ను ఎరిగి నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారిని ప్రభా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎన్నో రోగములతో వేదనతో ఉన్నారు నాయన ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా, వారిని కూడా లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభా. సమస్తమును ఎరిగిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఎన్నికలేని వారు ప్రభా, నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభా. శక్తిని బలం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెలుచుండగా వచ్చిచుండగా వారిని రెక్కల కింద భద్రము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, మెడుకులు వెలుచుండగా మెడుకుల్లో పాస్ అయ్యడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డల మొదలుకుని పెద్దవారి వరకు ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న వారిని, నడివయసులో ఉన్న వారిని, యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతల్ని ప్రభా, యవనస్తులను కూడా యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రభువా, అనాథాశ్రయంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. తల్లిదండ్రులు లేని వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాల తరపున వ్యాజ్యం ఆడతానన్నావు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. గుడ్డి వారిని, కుంటి వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ మాట ద్వారా సెలవిమ్మని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రములు దయతో మమ్మల్ని కాచి కాపాడమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను నాయన ప్రభా ఇతర దేశంలో నాయన ప్రభ చదువుకోవడానికి వెళ్తున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఎగ్జామ్ రాయిచుండగా నాయన ప్రభ ఎగ్జామ్ అంతట్లో నాయన ప్రభ తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేయుచుండగా ప్రయాణం అంతట్లో తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభా నేను శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభ ఓర్పుని సహనమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో నేను ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాహనములు నడిపించుండగా ప్రభా, వారి వాహనములు ప్రభా సురక్షితంగా చేరుకున్నటకు ఇంటికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములో ప్రభా సురక్షితంగానే వెళ్ళేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, శుభకార్యాలను చేసుకున్న వారికి ప్రభా సమృద్ధి దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువియందు నెరవేరునట్లును మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.